హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో భరణి గారి ఎలిమినేషన్ వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆ బరువు బాధ్యతలన్నీ కూడా మనకి మాధురి గారు భుజస్కంధాల మీద వేసుకొని ఇలాగెలా మోసేస్తున్నారా అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తుందండి. నేను కంప్లీట్గా వీడియో చూడండి. మీరు అందరూ కూడా ముందుగా ఒకే ఒక్క లైక్ చేయండి. కంప్లీట్గా చూసిన తర్వాత మీరే కింద కామెంట్ చేయండి, నేను చెప్పింది అబద్ధమా తప్పు అనేది. నైట్ మీరు చూసుకున్నట్లయితే మైక్ ఉంది. నైట్ మీరు చూసుకున్నట్లయితే కొద్దిగా ఎక్స్ట్రాలు చేసిందేమో, మార్నింగ్ కూడా సేమ్ అదే ఎక్స్ట్రాలు చేస్తుంది మాధురి గారు. ఏంటంటే టీ పెడుతుంది అందరికీ కూడా. టీ పెట్టి, సుమనన్న టీ తాగు, తనుజ ఏడకు, అర్థమైందా, నేను నీకు ఉన్నాను కదా, మీ నాన్నగారు వెళ్ళిపోయారు, ఆ బరువు బాధ్యతలన్నీ కూడా ఇప్పుడు నేను తీసుకుంటాను, నీకేం డౌట్ వచ్చినా సరే నాకు అడుగు, నీకేం హెల్ప్ కావాలన్నా సరే నాకు అడుగు, నేను బ్రహ్మాండంగా చేసి పెడతాను, నీకు ఏది కావాలన్నా చెప్పు, నేను రేషన్ మేనేజర్ని తెలుసు కదా. తుప్పాస్ గేమ్ ఒకటి పెట్టారనమాట. రేషన్ మేనేజర్ గారి గురించి కూడా తుప్పాస్ గేమ్ పెట్టి మన నాగార్జున గారు నిజంగా దివ్యనికితను తీసేసి తనుజ అదే మన ఈవిడ్ని మాధురి గారిని నెట్టారు కదా. నీకు ఏది కావాలంటే చెప్పు, నేను ఉండి పెడతాను తల్లి అని చెప్పి హామీలు ఇచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ గౌరవ్కి, గౌరవ్ బాత్రూంలో ఉంటాడు మనోడు, బేరా అమ్మ టీ చల్లారిపోతుంది తాగుదా దా అనేది అంటది. మీ అమ్మ ఏంట్రా బాబు ఇదేటి, అతను వెళ్ళిపోయి ఈవిడ తగులుకుంది ఏట్రా బాబు అని చెప్పి నేనైతే అనుకున్నాను. సర్లే అందరూ బాధలో ఉన్నారు కదా, కొద్దిగా టీ కాచేస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నాను. సుమన్ శెట్టి తనుజ మాట్లాడుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా టీ తీసుకొచ్చేసి మనకి మర్యాదపూర్వకంగా మనకి ఏంటంటే ఇస్తారు. ఎవరిస్తారు తెలుసా? ఈవిడ మన మాధురి గారు. సుమన్ శెట్టి అన్న ప్లీజ్ అన్న టీ తాగు, తనుజ చెప్పాను కదా టీ తాగు అని ఎత్తది. ఈ అమ్మాయి ఏంట్రా బాబు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వదిలేశారు. సరే మార్నింగ్ లేచి చూస్తే సేమ్ అదే మళ్ళీ. ఇంకా లెగలేదు గురువు గారు, ఇంకా పడుకున్నారండి అని మీరు అడగచ్చండి. మార్నింగ్ లెగిశారు, పాట వచ్చింది, లేచిన తర్వాత ఆ అమ్మాయి స్నానం చేయని అంతా చేసి మాధురి గారు మళ్ళీ వంట సెక్షన్ అయితే ఎక్కేశారు. వంట సెక్షన్ ఎక్కిన తర్వాత కూడా ఫస్ట్ వేడి నీళ్ళు మరగబెట్టి అందరికి ఇచ్చేస్తుంది, టీ మరగబెట్టి అందరికి ఇచ్చేస్తుంది. అంటే ఈవిడ దగ్గరికి వెళ్ళి రీతు చౌదరి గారు డమాన్ పవన్ చెప్పాను కదా తిరగొద్దు, వీడియో ప్లే చేసి చూపించారని చెప్పేసి రాత్రి తనుజ చెప్పింది నాకు అంతా కూడా. ఒకవేళ నువ్వు ఎక్కడే ఉండు, నా పక్కనే ఉండు, టీ కాసుకో, అందరికీ ఇవ్వు, ఓకేనా. వాళ్ళు మన దగ్గర రారు, మనం వినమ్రుడై వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, టీ సర్వ్ చేయాలి, కాఫీలు సర్వ్ చేయాలంటుంది. ఈ అమ్మ జీవితం ఇదేంటి ఏమైందిరా బాబు, బరువు బాధ్యతలు చాలా ఓవర్ చేసిందండి. ఇంకోటి ఏంటంటే నైట్ చపాతీ చేస్తుంటారు, చపాతీ చేసినప్పుడు కూడా అంతే, ఈవిడ అన్ని పని వేస్తుంటుంది. మన సుమన్ శెట్టి పడిన వస్తాడు, నిజంగా కొయ్యాక మేడం అనేది వస్తారు. బాబు నువ్వు కొత్త తెల్లారిపోద్దు అయినా నేను కోసేసి బేబీగా వండేస్తాను, మీరు అలా కూర్చోండి సుమన్ శెట్టి గారు. అయినా సుమన్ శెట్టి గారు ఏంటండి మీది నిజంగా చాలా గ్రేటు అని అంటది. ఆడికి అర్థం కాదు, నవ్వుతాడు. ఏంటి గ్రేట్ అంటే, లేదండి నాగార్జున గారు సుమన్ శెట్టి అంటే బయట పబ్లిక్ ఉంటారు కదా మనకి ఆడియన్స్, ఓ కాల్లో విజల్లో ఏంటి సుమన్ అన్న మీరు నిజంగా గ్రేట్ అన్నా అని చెప్పి సుమన్ శెట్టి పోడుతుంటుంది మాధురి. ఏంటి అది కూడా క్యాజువల్గా వదిలేశాను. ఇంకో ఏంటంటే రీతు చౌదరికి ఇది హైలైట్. రీతు చౌదరి దాని తర్వాత సంజయ్ గల్రాణి గారు బాత్రూంలో కూర్చుంటే వేడి నీళ్ళు టీయా పట్టుకొని వచ్చేసి మన గీతా మాధురి ఎవర్రా మనకి ఈవిడ మాధురి గారు డైరెక్ట్గా వచ్చేసి, సంజయ్ గారు హాట్ వాటర్ తాగండి, నువ్వు టీ తాగుతావా అమ్మా, టీ తాగుతావా, ఏంటి నించున్నావేటి, కూర్చుంటుందా అప్పటికి మన మాధురి గారు. నించున్నావేటి రీతు చౌదరి, దా ఒళ్ళో కూర్చోద్దా, ఏం పర్లేదు నా కూతురులాడుతాం దా ఒళ్ళో కూర్చోదా, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది రీతు చౌదరికి. ఏ అమ్మ బాగా ఓవర్ యాక్షన్. నాకైతే అంటే ఆ పవర్ పోయింది కదా ఇవిడికి, పవర్ పోతే మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ఓటింగ్ పెట్టి మీకు అందరూ కూడా ఓకే అనిపిస్తే అప్పుడు పవర్ ఇస్తాను, ఎలిమినేషన్ రద్దు చేసే పవరు అని చెప్పేసి అంటారు కదా. ఎల్లో డైమండ్ బయట మనకి పెట్టేస్తారు ఎక్కడ మన స్టోర్ రూమ్లోనే. గౌరవ్ వెళ్ళి అందరూ కూడా చాలా యార్గెన్స్గా ఉంది, ఎలాగైతే లాభలేదు, నెక్స్ట్ వీక్ గెట్ అవుట్ అది ఇది అని చెప్తారు. ఇంకోటి చెప్పాలి మీకు, ఈ వారం 7th వీక్ ఎలిమినేషన్లో మాధురి గారు లేరు. ఏ అమ్మ బుర్రపాడు మాధురి గారు లేరు. ఇంకా ఇప్పుడేంటే దివ్యనికిత అలాగే మనకి రాము రాథోడు వీళ్ళిద్దరిలోనే ఎవరన్నా సరే దుబ్బెత్తరేమో బయటకి చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇద్దరిలో ఒకరు లేదన్నా డబుల్ ఎలిమినేషన్ ఉన్నా అవ్వచ్చేమో అని అయితే నాకు అనిపిస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఓవర్ యాక్షన్ మాత్రం బాగా చేస్తుందండి. అంటే బయటికి పబ్లిక్కి తెలిసిపోతుంది, అమ్మడి అమ్మ ఏంటి వీడు ఎంత నటించేస్తుంది ఎట్రా బాబు, ఉదయాన్ని కూడా ములంకాడ కూర ఉండమంటుంది, ఆ తనుజ నుంచి జస్ట్ నువ్వు ఇక్కడ పక్కన ఉండ అంటది, అన్నీ ఆవిడే చేసుకుంటుంది, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ప్రేమగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా, పవన్ కళ్యాణ్ ఐఎమ్ సారీ, పవన్ కళ్యాణ్కి సారీ చెప్తే, పవన్ కళ్యాణ్ ఐఎమ్ వెరీ సారీ పవన్ కళ్యాణ్, అప్పుడు అలాగే అనకూడదంటే, మేడం అదేమీ లేదు మేడం మిమ్మల్ని కూర్చోమనే కదా అన్నాను అని అయితే అంటది అనమాట. అంటే ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్లు సార్ట్అవుట్ చేసుకుంటుంది అనమాట.
ఎవరైతే కోపంగా ఉన్నారో, అది ఉన్నారు అని చెప్తే అందరి దగ్గరికెళ్ళి మనకి ప్రాబ్లమ్‌లు సాల్వ్ చేసుకుంటదనమాట. మరి ఎంతవరకు సక్సెస్ అవుద్దో లేదో మనకు తెలీదు గానీ, ఉదయం కొద్దిగా చూసానండి. ఓ 10 మినిట్స్ ఎల్‌బీ చూసినప్పుడు కూడా సేమ్ నాకు ఇలాగే అనిపించిందనమాట. రాత్రి ఎలాగైతే నాకు అనిపించిందో సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కోపంగా అవుతున్నారు. కాపోతే మనం చూడాలి, ఇంకా లైవ్ చూసిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదండి, కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని మాకు క్లారిటీగా అర్థమైపోతది. మీకు కూడా తెల్లవారు లైవ్ చూస్తే మీకు కరెక్ట్ క్లారిటీగా అర్థమైపోద్దనమాట. ఓకేనా? ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, నువ్వు నా కూతురులాంటిదానివి అనడం, రీతు చౌదరికి, అలాగే తనూజ గారికి కూడా నువ్వు నా కూతురులాంటిదానివి అనడం, దివ్య నిఖితకి కన్నీళ్ళు ఇలాగ ఒత్తుంటే టిష్యూ పేపర్‌లెట్టి అద్దడం, పవన్ కళ్యాణ్‌కెళ్ళి సారీ చెప్పడం, అలాగేంటంటే ఎవరన్నా సరే ఇద్దరు డిస్కషన్ చేసుకుంటే ఎళ్లి టీ తీసుకెళ్ళివ్వడం. సో, అంటే మనకు తెలిసిపోతుంటది. ఈవిడ నటిస్తుంది డూప్లికేట్ అని చెప్పి తెలిసిపోతుంటదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరి కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటా. కంప్లీట్‌గా చూసినట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేసి వీడియోని హ్యాండ్ చేయండి. కుదిరితే హైప్ అని ఆప్షన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 దగ్గరగా ఉన్నాను. మీరు జస్ట్ ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టిక్కు టిక్ అని ఒకసారి కొట్టండి. మళ్ళీ 2 సార్లు కొడితే పోతది. ఒకసారి కొట్టారనుకోండి సింక్ అవుతాయి. నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పెట్టినా. ఓకేనా? థాంక్ యూ. బై.